హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. ఇంకా మేమందరం రెడీ అయిపోయినాం. ఏడికి అంటే మేము మ్యారేజ్కి వెళ్తున్నాము, శ్రీశైలం. మేము అటెండ్ అయ్యే మ్యారేజ్ ముస్లిం మ్యారేజ్. ఇది మా ఫస్ట్ మ్యారేజ్. ఇప్పుడు మేము బ్యాక్ ప్యాక్స్ అయితే అవన్నీ వేసేసినాము. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసినాము, అది కూడా వస్తుంది. ఇంకా అయినాకలా బస్తో వెళ్తాము. ఎప్పుడు సూపర్ ఏంటంటే బాగా బాగా హాయ్ అప్పు ఇంకా హీరోలో ఒక లుక్ ఇస్తుంది. ఇప్పుడైతే మేము బస్సు ఎక్కేసినాం వెళ్ళడానికి. ఇంకా బస్సు స్టార్ట్ అయ్యి 10-15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా చూడాలి ఇప్పుడు ఈ మ్యారేజ్ ఎట్లుంటుంది అనేది మాది. ఇంకా భవానీ గుడ్ నైట్ ఫన్. ఇట్లున్నాయి మా 4 మెంబర్స్ సీట్స్ అయితే. ఇంకా చెప్పాలంటే ఒక 1.5 ఇయర్ తర్వాతలా మళ్ళీ మా 4 మెంబర్స్ జర్నీ ఇప్పుడు ఇది చేస్తుంది. ఎందుకంటే గోవా తర్వాత మేము మళ్ళీ ఎప్పుడు పోలేదు ఏడికి. దాని తర్వాత అలా మళ్ళీ ఇది దీని తర్వాత మళ్ళీ 2-3 మా ఇంటి దగ్గర బంగ్లాలు దాంట్లో అన్ని కొండలే ఉంటాయి. అట్లనే ఉంది సేమ్ ఇక్కడ చూస్తుంటాయి. ఇక్కడ కలర్స్ ట్రీస్ కూడా వస్తున్నాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాము. అట్లాంటి కొండలు అట్లాంటివి. జర్నీ సగం అయిపోయింది. ఇక్కడ టిఫిన్ చేయడానికైతే మేము డాబాలో ఆగినాము. మేము టిఫిన్ అయితే ఇంటికనే ప్రిపేర్ చేసుకొని తెచ్చినాము. కానీ ఇక్కడ చూడాలి ఇంట్లో ఎలా ఉందా లేదా, ఎలా ఉంటే తింటాము, లేదంటే ఇక్కడ వ్యూ కూడా. మేము ఇప్పుడైతే బస్ దిగి వచ్చినాము. టైం వచ్చేసి 1 అయిపోయింది. ఇక్కడ ఎండ అయితే చాలా ఉంది. దిగంగానే చంపింది ఎండ అయితే. ఇంకా ఇప్పుడు ఇట్లుందంటే ఇంకొబ్బెర స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే ఇంకా చట్నీ ఒక్కొక్కలది. ఇంకా మమ్మల్ని పిక్ చేసుకోవడానికి బైక్ అయితే వాళ్ళు పంపిస్తారు, బండి. ఇంకా చూపిస్తే ఆడిపోయినాక అక్కడ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడైతే డెత్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో మేము పెళ్ళింటికి అయితే వెళ్ళిపోయినాము. పెళ్ళింటికి వెళ్ళిపోయినాక అక్కడ కొంచెం కూర్చొని మళ్ళీ దాని తర్వాత లంచ్ చేసేసి అక్కడ అవంతా ఎందుకు చూపించలేదంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే తెలుసు కదా, అక్కడ అందరూ ఉంటారు, అందుకు వాళ్ళు అన్కంఫర్ట్ అవుతారు అని చెప్పి చూపించలేదు. ఇప్పుడైతే లంచ్ అవన్నీ చేసేసి మేము రూమ్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు వచ్చేసినాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఇంకో ఫంక్షన్ ఉందంట, మ్యారేజ్కి సంబంధించింది. ఇంకా దానికి కూడా ప్రిపేర్ కావాలి. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చూద్దాం. ఇక్కడ రూమ్స్ కూడా చూడడానికి ఓకే ఉండొచ్చు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, మంచిగా ఉంది. నేను రూమ్స్ చూపిస్తానండి. ఇవి బెడ్స్, ఇవి రూమ్స్. ఇంకా వాష్రూమ్ సపరేట్గా ఉన్నాయి వాటి. ఇంకా ఇది మిర్రర్ ఇక్కడ ఉంది. ఇంకా బ్యాగ్స్ అవన్నీ అన్బ్యాగ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫస్ట్ వండుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా జర్నీ అవుతుంది. అలా టయర్డ్గా ఉంది. ఇంకా ఈవినింగ్ కూడా ఫంక్షన్ ఉందని చెప్పినా కదా, ఇంకా దానికి కూడా రెడీ కావాలి.
పాట పాడండి. పెద్దలు పాడండి, పెద్దమ్మలు అంతా చూడి పేరు చెప్పమని పడండి, ఇది ఎత్తుకోవండి తీసుకో. ఇంకా పెళ్ళింటి నుంచి అయితే మేము డైరెక్ట్ ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చినాము. ఇక్కడ పెళ్లి కొడుకు తరఫు నుంచి పెళ్లి కూతురు తరఫు నుంచి అయితే అందరు వచ్చారు. ఎందుకు వచ్చారు అనేది నాకు కూడా తెలియదు. ఏంటంటే నాకు తెలిసి ఇక్కడనే స్టే చేస్తారు అనుకుంటా బాయ్స్ వాళ్ళు నైట్. ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి జర్నీ చేసి వచ్చిరంట. ఇంకా చూద్దాం ఏమవుతుంది అనేది నాకు కూడా తెలియదు. మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మస్తు ఖుషి ఉన్నా, ఎందుకంటే ఆర్సీబీ విన్ అయింది. ఓ మై గాడ్, ఫైనలీ. లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీది అయినప్పుడు ఎస్ఆర్హెచ్తోనే ఆర్సీబీ 1 రౌండ్లో పోయింది. బట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎన్ని రౌండ్స్లో పోయింది? నేను అట్లా అని చెప్పి నేను కంపారిజన్ చేశాను. అట్లా అని చెప్పి అది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పి నేను అంటలే. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ ఎప్పటికే, హెచ్ఆర్ఎస్ ఫ్యాన్స్ హెచ్ఆర్ఎస్ ఎప్పటికే. హెచ్ఆర్ఎస్ అంటే నాకు కూడా ఇష్టం, బట్ ఫేవరెట్ పర్సన్ వీకే కాబట్టి, ఆల్వేస్ ట్రూ ఫ్యాన్ కాబట్టి అందుకనే ఆర్సీబీ. ఇంకా అసలు పెళ్ళింటికి పోయినప్పటి నుంచి ఇక్కడ ఫంక్షన్ హాల్కి రాకముందు అక్కడ జరిగిన ఫంక్షన్ నేను సగం మిస్సే అయిపోయినా మ్యాచ్ స్టార్టింగ్లో అయితే. ఎందుకంటే నేను మొత్తం మ్యాచ్ చూసుకుంటూనే కూర్చున్నా. విరాట్ అవుట్ అయ్యేదాకా నేను కదలకుండా నేను ఆయన మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నా. మళ్ళీ నేను మధ్యలో స్కోర్స్ చెక్ చేసుకుంటూ కూడా ఉన్నా. ఇంకా ఇప్పుడు అన్నం తినేటప్పుడు అయితే అన్నం తినుడు తక్కువ, నాది మ్యాచ్ చూసుడు ఎక్కువ. ఇది విన్ అవుతుందా అవుట్ అవుతుందా, విన్ అవుతుందా అవుట్ అవుతుందా. బట్ ఫైనలీ ఇంకా ఇవాళ నా డే అయితే నేను మీ అందరితో షేర్ చేసేసిన. ఇది శ్రీశైలంలో నా ఫస్ట్ డే. రేపు నా ఫస్ట్ మార్నింగ్ శ్రీశైలంలో. నేను అది కూడా క్యాప్చర్ చేసి ఇక్కడ ఉన్నన్ని డేస్ నేను ప్రతి ఒక్క డే ఫుల్ వీడియో పెడతా. ఇంకా ఆడికనైతే మేము మా రూమ్స్కి అయితే వచ్చినాం చెప్పినట్టు. ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అవంతా అయిపోయి ఇంకా టిఫిన్ అయితే చేయలే. ఇప్పుడు రెడీ కావాలి, డైరెక్ట్ మ్యారేజ్కి 11కే ఉంది. ఎందుకంటే ఇంకా నాకు దానికన్నా ముందు కొంచెం నేను వేసుకునే కాస్ట్యూమ్ మీద వీడియోస్ పిక్స్ తీసుకునేది ఉంది నాకు. అందుకనే నేను అందరికన్నా ముందు కొంచెం దాన్ని జల్దీ రెడీ కావాలి. ఇంకా మ్యారేజ్ టైం కూడా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు నేను ఎట్లా రెడీ అవుతా అనేది కూడా నేను చూపిస్తాను. చూపించినాకల్లా చూద్దాం. నేను మ్యారేజ్ కూడా ఆడ ఎట్లా అవుతుంది అనేది నేను అలా దాంట్లో ఎట్లా ఏ విధానంగా చేస్తారు అనేది కూడా చూపిస్తాను. రూమ్ నుంచి అయితే మేము రెడీ అయిపోయి మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాము. ఇది నా మ్యారేజ్ లుక్, అంటే నేను ఎట్లా రెడీ అయినా అనేది. ఇంకా ఇక్కడ మొత్తం అంగడి ఉంది. అంతకన్నా ఎక్కువ చెప్పాలంటే ఇక్కడ చాలా ఇబ్బంది. మా హోటల్ నుంచి రూమ్ నుంచి అయితే మేము ఇక్కడికి వచ్చేసినాము మ్యారేజ్ హాల్కి. ఇప్పుడు మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అది కూడా చూపిస్తాను. మేము ఇక్కడికి ఫంక్షన్ హాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేసినాము. మ్యారేజ్ హాల్ నుంచి అయితే మేము ఇందాకనే వచ్చినాము.
రాగానే అందరం పటాక్స డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు అయిపోయి ఇప్పుడు ఎవరిదాలైతే రెస్ట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే అలా మ్యారేజ్ 11:30కి ఉండే. 11:30 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఫుల్ టైర్డ్ అయిపోయింది. మాకు అక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము అక్కడ వెహికల్ కోసం ఆగినాము, దానికన్నా ఎక్కువ టైం అయిపోయింది. ఇంకా వచ్చి కూడా బాగుంది, ఫుల్ టైర్డ్ అయిపోయారు. టైం వచ్చేసి 12:30 అవుతుంది. మేము ఇందాకలానే తిన్నాం అన్నం లేట్గా, ఎందుకంటే కొంచెం వండుకున్నాం మేము. ఇప్పుడు అన్నం తినేసి ఇప్పుడు పండుకోవడమే. రేపు కూడా వెళ్ళాలి ఎర్లీగా. అండ్ ఇవాళ డే శ్రీశైలంలో నా ఫస్ట్ మార్నింగ్ అండ్ సెకండ్ డే ఎండ్ అవుతుంది ఈ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిపోయింది. మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినడానికి అయితే వచ్చినాము. ఇడ్లీ కదిన తర్వాత డిన్నర్కి కూడా పోవాలా. జర్నీ చాలా ఎక్కువ ఉంది ఆడికి పోవడానికి. టిఫిన్ అయితే చేసేసినాము. ఇంకా అక్కడ నుంచి కాఫీ తీసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్ బయటనే ఉంది చాయ్ బండి. అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం ఇడికని. డ్రెస్సెస్ అవి తీసుకొని అక్కడికి వెళ్ళినాక అలానే రెడీ అవుతాము. ఎందుకంటే జర్నీ చాలా ఎక్కువ అవర్స్ ఉంది కాబట్టి. ఇంకా వేడి అయితే తెలిసిందే మనకి, కొత్తది ఏం లేదు. చట్నీ, పల్లీల చట్నీ విత్ పుట్నాలు చూసు. ఇప్పుడే తెలిసింది ఇక్కడికనే రెడీ అయ్యి వెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే అది చాలా దూరం కానీ రెడీ అయ్యి వెళ్ళడం కష్టము. కానీ ఇప్పుడు ఏం చేయాలి, కార్లో వెళ్తున్నాం అట్లా అని చెప్పి రెడీ అయ్యి అయితే వెళ్ళాలి. అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయో లేదో తెలియదు అని చెప్పి ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడైతే రెడీ అవుతున్నాం. నేను ఎట్లా రెడీ అవుతా అనేది కూడా నేను మీ అందరికీ చూపిస్తాను.
ఇప్పుడైతే నేను రెడీ అయితే అయిపోయినా. టైం వచ్చేసి 11:07 అవుతుంది కరెక్ట్ టైం. ఇప్పుడు మేము వెళ్ళే టైం కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడే ఎవరింత ఇస్తుంది, ఇంకెట్లా వెళ్తానో ఏమో, బట్ వెళ్ళాలి. చూపిస్తా ఇంకా అక్కడ పోయినాక డిన్నర్ కూడా ఎట్లుంటుంది. ఇలా దాంట్లో డిన్నర్ అనేది ఒక ఎట్లా అంటే పెళ్ళి అయిపోయినాకలా ఇద్దరికి వార్ ఉంటుందంట. దాని తర్వాతలో వార్ సక్సెస్ అయ్యిందా అని చెప్పి పెళ్ళి కొడుకుని అడిగితే అయ్యింది అంటే డిన్నర్ ఉంటుందంట, లేకపోతే ఉండదంట. అజీబ్ ఉంది ఇది. నాకు చెప్పింది. నాకు తెలిసినప్పుడు కూడా నేను ఇదేంటి ఇంత అజీబ్ ఉంది అనుకున్నా, కానీ ఇలా దాంట్లో ఇట్లానే ఉంటుందంట. చూద్దాం మళ్ళీ డిన్నర్ ఎట్లా అవుతుంది అనేది. నేను చెప్పినట్టయితే మేము డిన్నర్కి వెళ్తామని చెప్పినాం కదా, మొత్తం అయిపోయింది. 12:30కి స్టార్ట్ అయినాం మేము ఇంటి దగ్గరికి, రూమ్ దగ్గరికి. ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అవుతుంది. మేము ఇంకా చేరుకోలే అక్కడికి, ఫంక్షన్ హాల్ దగ్గరికి, అంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి. మధ్యలో ఇంకా మా లంచ్ అయితే టోటల్లీ స్కిప్ అయిపోయింది ఈ ఎండకి. అప్పటి నుంచి వాటర్, కూల్ డ్రింక్స్ ఇవే. ఇంకా ఇక్కడ అందరు కలిసి దోశ తినడానికి అని చెప్పి అయితే ఆగినాము మేమంతా. ఇంకా వెళ్ళడానికి 1 hour ఉంది, 1 hour, ½ an hour ఉంది. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను వీడియోస్, పిక్స్ కోసం అని చెప్పి ఇంత హెవీగా రెడీ అయినా, కానీ ఇంత జర్నీ చేసేసరికి వామిట్ అయిపోయింది. ఇంకా ప్లస్ హెడేక్ కూడా చాలా ఉంది, ఇంకా వీక్నెస్ కూడా వస్తుంది. సో ఈ డ్రెస్లో అయితే కష్టం. ఇంకా పిక్స్, వీడియోస్ ఏం చేయలేదు, ఓన్లీ యూట్యూబ్లోనే. ఇంకా చూద్దాం ఒకవేళ రేపు టైం దొరికితే. ఇప్పుడైతే మేము అడిగిన తిని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి రేపు అవుతుంది. మార్నింగ్ అయితే పక్కా చూద్దాం, ఒకవేళ టైం దొరికితే మళ్ళీ ఇట్లనే రెడీ అయ్యి ఫోటోషూట్ చేస్తాం. కానీ ఇప్పుడైతే కాని పని, అక్కడికి వెళ్ళినాక ఎంత టైం అవుతుంది అనేది. ఇంకా మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫంక్షన్ అయిపోయింది కూడా, ఎందుకంటే అది 6 o'clock ఫంక్షన్ కాబట్టి. ఇంకా వాళ్ళు కూడా మేము అంటే గర్ల్స్ సైడ్ నుంచి కాబట్టి వాళ్ళు ఆగిర్రు. ఇంకా మేము రాగానే ఫొటోస్ అవి క్లిక్ చేసి ఇలా డిన్నర్ చేసేసి, ఇంకా చాలా ఉబ్బర్ ఉంది ఇక్కడ కూడా, నిజంగా చాలా ఉబ్బర్ ఉంది. ఇంకా పిక్స్ అవి క్లిక్ చేసేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ అయితే నేను చేసేసుకున్నా. ఇంకా మేము ఫంక్షన్ హాల్లోనే ఉన్నాం, మేము వెళ్ళలే, ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా గర్ల్ వాళ్ళు కూడా వెళ్తుర్రు. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ అవుతుంది, ఎందుకంటే ఒక 6-7 hours జర్నీ అయితే ఉంది మాకు ఈడికెళ్ళి ఇంటికి వెళ్ళడానికి. చుక్కలే ఇంకా చూద్దాం. ఇవాళ నా వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.